జగిత్యాల జిల్లా వెల్గొట్టూరు మండలం స్తంభపల్లికి చెందిన నరేష్ సుచిత్రలు ప్రేమ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. నరేష్ తన భార్యకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న క్రమంలో అలివేలు అనే నర్సుతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీనిలో భాగంగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నన్ను ఎట్లాగైనా వివాహం చేసుకోవాలని వెంటపడింది అలివేలు. దీనిలో వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామంలో నరేష్ ఇంటికి వచ్చింది. ఎట్లాగైనా చేసుకోవాలని ఇంటి ముందు బైఠాయించింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి నరేష్ అక్కడే అందుబాటులో ఉన్న రోకల్ బండితో తలపై మోదీ హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో విచారణ జరుపుతున్నటువంటి పోలీసులకు తనంత తానే వచ్చి లొంగిపోయాడు. విషయాన్ని జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ మీడియా సమావేశంలో వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి వివాహేతర సంబంధాల వల్ల తన భర్త జైలు పాలు కావడం, భర్తకి సంబంధించినటువంటి మరొక యువతి హత్య చేయబడడం, దీంతో ఆ గ్రామంలో సంచలనమైనటువంటి విషయంగా మారింది. మొత్తం మీద వివాహేతర సంబంధాలు అనేక నేరాలకి కారణమవుతున్నాయని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.